ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళారు. ఆయన విశాఖ పర్యటన 2 రోజుల క్రితమే జరగాల్సి ఉంటే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా వాయిదా పడి ఈరోజు ఆయన విశాఖలో పర్యటించారు. సహజంగా ఒక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకి వెళ్తే అక్కడ ఏదైనా ప్రారంభోత్సవం, శంకుస్థాపనం, కనీసం అభివృద్ధికి సంబంధించి సమీక్ష లేకుంటే అలాంటి ఒక పెద్ద కార్యక్రమం ఉండాలి. కానీ ఈసారి సీఎం అక్కడికి వెళ్ళింది కేవలం యోగా డే కార్యక్రమానికి ఏర్పాట్ల మీద సమీక్ష చేయడానికి. చాలా ఆశ్చర్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో జూన్ 21వ తారీఖున పర్యటించబోతున్నారు. జూన్ 20వ తారీఖునే ఆయన విశాఖ వస్తారు. అదే రోజు రాత్రి అక్కడ స్టే చేసి మరుసటి రోజు విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే యోగా డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రధానమంత్రి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచి సమీక్ష చేస్తే వేరు. ఏకంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా జరుపుతున్నారు, ఎక్కడెక్కడ ఏ ఉండాలి అన్న దాని మీద చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేయడం అన్నది చాలా చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే అమరావతికి నరేంద్ర మోదీ వస్తున్నప్పుడే స్వయంగా చంద్రబాబు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటన చేసినటువంటి సందర్భం లేదు. కనీసంగా ఏర్పాట్ల విషయాన్ని ఆయన పర్యవేక్షించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఇతర బృందాలంతా ఎప్పటికప్పుడు అమరావతిలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు, విజయవంతం చేశారు. ప్రధానమంత్రి కార్యక్రమం ముగిసింది. కానీ ఇప్పుడు విశాఖ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి హాజరై ముఖ్యమంత్రే అక్కడ ఏర్పాట్లని సమీక్షించి ముఖ్యమంత్రే అక్కడ ఏర్పాట్ల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చిందంటే సీఎం చంద్రబాబు నాయుడు మోదీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. మోదీ మెప్పు కోసం చంద్రబాబు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ యోగా డే పేరుతో భారీగా జనాల్ని సమీకరించి మోడీని మెప్పించాలి అనేటువంటి రీతిలో చంద్రబాబు చాలా తపన పడుతున్నారు. ఇప్పటికే నెల రోజులు పైగా ఆయన మొత్తంగా ఈ యోగా డే కోసం రాష్ట్రం అంతా యోగాంధ్ర అనేటువంటి పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగాన్నంతా యోగా చుట్టూ తిప్పుతున్నారు. సామాన్య జనాలను కూడా మీలో ఎంతమంది విశాఖ వస్తారు అంటూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రశ్నిస్తున్నారు. విశాఖ వచ్చేటోళ్ళందరూ రావాల్సిందే అంటూ పిలుపునిస్తున్నారు. ఇట్లా విశాఖలో నరేంద్ర మోదీ నిర్వహించబోయేటువంటి యోగా కార్యక్రమం ద్వారా మోదీని మెప్పించడం, తను ఏదో సాధించానని చెప్పుకోవడం కోసం చంద్రబాబు చాలా చాలా తపన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రీతిన ఒక ప్రధానమంత్రి కార్యక్రమం కోసం జిల్లాల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన దాఖలాలు లేవు. అంటే చంద్రబాబు నాయుడు ఎంతగా మోదీ విషయంలో సాష్టాంగ పడిపోతున్నారో, మోదీ మెప్పు కోసం ఎంతగా తహతహలాడిపోతున్నారో ఈ పరిణామాలు మనకి చాటుతున్నాయి. ఇంత చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుని కరికరిస్తున్న దాఖలాలు లేవు. 2024-25 ఆర్థిక సంవత్సరం లెక్కలు తీస్తే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కినటువంటి నిధులు అంతంత మాత్రమే. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన దానికన్నా కూడా చంద్రబాబుకి తక్కువ కేటాయించినటువంటి తీరు విస్మయకరం. పోలవరానికి అంతించారు, అమరావతికి ఇంకేదో ఇస్తారు అని ఎంతగా చెప్పుకున్నప్పటికీ చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు చాలా చాలా నామమాత్రం. పైగా విశాఖపట్నం గతంలో ప్రధాని స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు మొదలెట్టామని చెప్పినటువంటి రైల్వే జోన్ ఇంకా పట్టాలెక్కలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కుదేలైపోతోంది. ఇట్లా అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్కి ఆశించిన మేర కేంద్రం నుంచి సహకారం లేకపోయినా చంద్రబాబు మాత్రం మోదీ మెప్పు కోసం, మోదీ ప్రసన్నం పొందే దానికోసం ఎంతగా తహతహలాడిపోతున్నారో, ఎంతగా తాపత్రయపడుతున్నారో ఈ పరిస్థితులు మనకి చాటుతున్నాయి.